ఎప్పుడైతే నువ్వు అడుగుపెట్టి నీ ముష్టిఘాతంతో నాకు విముక్తి కలిగిస్తావో లంకకి చేటు మూడింది అని బ్రహ్మగారు అప్పుడే చెప్పారు. నేను వెళ్ళొస్తాను, నీకు శుభం కలుగుతుంది అని లంకా నగరాన్ని కాపలి కాసేటువంటి ఆ దేవత వెళ్ళిపోయింది. స్వామివారు ఎడమకాలు లోపల పెట్టి లంకానగరం వెళ్ళారు. ఎడమకాలు ఎందుకు పెట్టారు అంటే అది శత్రు నగరం, శత్రువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఎడమకాలు పెట్టి వెళ్ళాలి అన్నారు. అట్లా ఎందుకండి అన్నారు. అది వాడి ఇంట్లో పెట్టినట్టు కాదురా, వాడిని ఎత్తిన పెట్టినట్టే అని చెప్పారు. అలా వెళ్ళి సీతమ్మ వారి కోసం లంకలో అన్ని ప్రదేశాలు వెతికి 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 చతురంగుళ మాత్రోపి నావకాశ సవిద్యతి అని చెప్పారండి. అంగుళం మేర కూడా వదిలిపెట్టకుండా వెతికారట. ఆంజనేయ స్వామి వారు కేవలం పరమేశ్వరుడే, పరమేశ్వరుడు కాకపోతే ఇంకొకటికి వల్ల కాదు. పరమేశ్వరుడికి 3 నేత్రాలు ఉన్నాయి. ఒకటి సూర్యనేత్రము, ఒకటి చంద్రనేత్రము, మూడవది అగ్నినేత్రం. సూర్యనేత్రం చాలా షార్ప్గా ఉంటుంది. అంత షార్ప్నెస్తో సీతమ్మ వారి కోసం అంతా వెతికేట స్వామివారు. చంద్రనేత్రం చల్లగా ఉంటుంది. సీతమ్మ వారికి రామచంద్రుడి యొక్క క్షేమ సమాచారం అనేటువంటి చల్లని వార్త చెప్పాట ఆ నేత్రంతో. మరి మూడవది అగ్నినేత్రం, దాంతో చెప్పుకోకర్లా, లంక మొత్తం తగలేశాడుగా. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఎవరు అంటే కేవల పరమేశ్వరుడే. అలా సీతమ్మ వారి కోసం వెతికి 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 ఎక్కడా సీతమ్మ వారు కనపడలేదుటండి. ఆంజనేయ స్వామి అంతటి వారికే ఆ తల్లి ఎప్పటికో కానీ దర్శనం అవ్వల. అది విశేషం. దుఃఖం కలిగింది ఆయనకి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖ శౌనక కౌశిక ముఖ వీగం పిబరే రామరసం నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అందుకే సుందరకాండలో ఎన్ని సర్గలు అన్నారు? 68 సర్గలు. 68 సర్గలు పారాయణ చేయమని చెప్తారు. అబ్బే అంత టైం లేదండి, మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మాంగళ్యానికి మరో ముడి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇవన్నీ పోతాయి, వెళ్ళిపోతాయి.